టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. టికెట్టు దక్కిందని సంబరపడుతున్న అభ్యర్థులకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. 25 రోజుల్లో పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తానని, సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. అయితే బాబు వ్యాఖ్యలతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్ కోసం అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై పీతల సుజాత, ఉండవల్లి శ్రీదేవి విమర్శలు చేశారు. బీసీలను బాబు నమ్మించి గొంతు కోశారని గోపాల్ యాదవ్ ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తలతో టీడీపీ శ్రేణులు సమన్వయం చేసుకోవాలన్న మనోహర్ కామెంట్స్తో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం పోతిన మహేష్ పట్టు విడడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్కు అల్టిమేటం జారీ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టికెట్ తనకే కేటాయించాలని, లేదంటే రెబల్గా బరిలోకి దిగుతానంటున్నారు. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెట్టారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న టికెట్ల పంచాయతీ లొల్లి గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, ఒకవైపు జనసేన నుంచి పోతిన మహేష్ అల్టిమేటం జారీ చేశారు, మరోవైపు టీడీపీ నేతలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. సో అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇంకా కూటమికి సంబంధించి సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళంతా కూడా తమకు టికెట్లు వస్తాయంటూ కూడా భావించారు. అయితే టికెట్ల కేటాయింపులో వాళ్ళందరికీ మొండి చెయ్యి ఎదురవడంతో వాళ్ళంతా కూడా తిరుగుబాటు జెండాను ఎగరవేశారు. చంద్రబాబుకి నిరసన సెగలైతే పూర్తిగా తగులుతున్నాయని చెప్పొచ్చు. నిన్న రాష్ట్ర వర్క్షాప్ పెట్టాడు చంద్రబాబు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికల నియమ నిబంధనలు ఏంటి అనే వర్క్షాప్ లో కూడా కీలకమైన కామెంట్ అయితే చంద్రబాబు చేశారు. 25 రోజుల్లో మళ్లీ మేము సర్వే నిర్వహిస్తాము, ఈ సర్వేలో కనుక సరైన రిపోర్ట్ రాకపోతే అభ్యర్థులు మార్చుతామంటూ చంద్రబాబు తేల్చి చెప్పిన పరిస్థితుల్లో టీడీపీ నేతలంతా కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మరొక పక్క జనసేన తోటి సమన్వయం పెద్ద సమస్యగా ఈ రోజు టీడీపీకి తయారైందని చెప్పాలి. ఎందుకంటే జనసేన నుంచి కూడా టికెట్లు ఆశించి నిరాశ చెందిన వాళ్ళంతా కూడా రెబల్ అభ్యర్థులుగా ఎన్నికల్లో దిగుతామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుల్లో ఆ సమావేశానికి అటెండ్ అయిన నాదెండ్ల మనోహర్ కూడా మీరే కింద సమన్వయం కుదుర్చుకోండి, వాళ్ళతో మాట్లాడండి అంటూ కూడా నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీంతో పూర్తిగా టీడీపీ నేతలంతా కూడా అసంతృప్తికైతే లోనైన పరిస్థితి. మరొక పక్క విజయవాడ వెస్ట్ కు సంబంధించి టికెట్ తనకే కావాలంటూ చంద్రబాబు కాన్వాయ్ని జలీల్ ఖాన్ కి సంబంధించిన అనుచరులు అడ్డుకున్న పరిస్థితి. వెస్ట్ లో టికెట్ ఖచ్చితంగా నాకే ఇవ్వాలంటూ పోతిన మహేష్ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చోట రెండు చోట్ల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి వాదులంతా కూడా రోడ్డెక్కుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాళ్ళంతా నిరసన గళాన్ని విప్పిస్తున్నారు. చంద్రబాబు మోసం చేశాడు, నమ్మించి గొంతు కోశారంటూ కూడా బీసీ సంఘ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. శ్రీకాకుళం నుంచి మొదలుకొని ప్రతి జిల్లాలో, ఇటు చిత్తూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలో కూడా రెబల్ గా చాలా మంది బరిలోకి దిగే ఆలోచనలు అయితే టీడీపీ నేతలు ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు కోట్లు ఖర్చు పెట్టి టికెట్లు వచ్చాయని చెప్పి సంబరపడుతున్న వాళ్ళంతా కూడా చంద్రబాబు ఏవైతే వ్యాఖ్యలు చేస్తాడు, 25 రోజుల్లో మరీ సర్వేలు పెడతాము, సర్వేల్లో మీకు పాజిటివ్ రాకపోతే టికెట్ ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా అగమ్య గోచరంలో ఉన్నారు. పూర్తిగా అసహనానికి లోనైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా సీట్ల పంచాయతీకి సంబంధించి చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలు గందరగోళానికి అయితే టీడీపీ అభ్యర్థులు గురి చేశాయనే చెప్పొచ్చు.